జూన్ 12-13, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. 6 జిల్లాలకు కొత్త ఇన్ఛార్జ్ మంత్రులు. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖలకు ఏ జిల్లా బాధ్యతలు అప్పగించలేదు. వారికి బదులు 3 కొత్త మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. 10 జిల్లాల్లో 6 చోట్ల ఇన్ఛార్జి మంత్రులు మారగా 4 జిల్లాలకు పాతవారే కొనసాగనున్నారు. కరీంనగర్ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో నల్గొండ ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావును నియమించారు. తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 3 మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం జూన్ 11న ఉత్తర్వులు జారీ చేసింది. జి. వివేక్కు గనులు, కార్మిక ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీస్ శాఖలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసులు, మత్స్యశాఖలు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖలను కేటాయించారు. ఇవన్నీ ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి. బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ గుర్తింపు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపు ఇచ్చింది. దీంతో వీటికి దేశ పర్యాటక ప్రదేశాల పట్టంలో స్థానం దక్కుతుంది. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రచారం లభిస్తుంది. ఇవి ఇప్పటికే దేశంలోనే పొడవైన గుహలుగా పేరు తెచ్చుకున్నాయి. ఏడాదికి దాదాపు 2 లక్షల మంది వీటిని సందర్శిస్తుంటారు. సౌర కుటుంబానికి దూరంగా 2 గ్రహాలు. సూర్యున్ని పోలిన YSES-1 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న 2 బాహ్య గ్రహాలను జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ సాయంతో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాటికి YSES-1b, 1c అని పేర్లు పెట్టారు. సౌర కుటుంబానికి వెలుపల గ్రహాలు ఏర్పడుతున్నాయో తెలుసుకోవడానికి జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ ఉపకరిస్తోంది. శాస్త్రవేత్తలు వీటిని బాహ్య గ్రహాలుగా పరిగణిస్తారు. సుమారు 1.67 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ గ్రహాలు ఇప్పటికీ వేడిగా ఉన్నాయి. అందువల్ల వాటిని ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో ఫోటో తీయగలిగారు. వాటిలో ఒకదాని మేఘాలలో ఇసుక రేణువులు కనిపించాయి. YSES-1b చుట్టూ ఒక ధూళి మేఘం కనిపించింది. అది ఆ గ్రహానికి పదార్థాన్ని సరఫరా చేస్తోంది. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుంచి కాపాడే లక్ష్యంతో ఏటా జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తారు. బాలబాలికలను చదువుకు దూరం చేసి శ్రామిక యంత్రాలుగా మార్చడాన్ని బాల కార్మిక వ్యవస్థ అంటారు. సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల కొంతమంది బాలలు కార్మికులుగా మారుతున్నారు. బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన వీరి బాల్యం ఆటలకు దూరమై సరైన పోషకాహారం అందక పని ప్రదేశాల్లో మగ్గిపోతున్నారు. బాల కార్మిక వ్యవస్థ వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలతో పాటు పరిశ్రమలు, సంస్థల యాజమాన్యాలను చైతన్యపరచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం. బాల కార్మికుల సమస్యలపై దృష్టి సారించడంతో పాటు ఆ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించే ఉద్దేశంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO 2022 జూన్ 11న ఒక సమావేశాన్ని నిర్వహించింది. అందులో 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలను ప్రమాదకర వాతావరణంలో పనిచేయించడాన్ని చట్టపరంగా నేరంగా ప్రకటించాలని సభ్య దేశాలు తీర్మానించాయి. దీన్ని వ్యాప్తి చేసేందుకు ఒక రోజును జరపాలని నిశ్చయించాయి. ఆ విధంగా వచ్చిందే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. దీన్ని మొదటిసారి 2022 జూన్ 12న ILO జెనీవాలోని తన ప్రధాన కార్యాలయంలో నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా ఈ రోజును జరుపుతున్నారు. లింగ సమానత్వ సూచి 2025. భారత్కు 131వ ర్యాంకు. ప్రపంచ ఆర్థిక వేదిక WEF 2025 ఏడాదికి గాను వెలువరించిన లింగ సమానత్వ సూచీలో భారత్ 131వ ర్యాంకులో నిలిచింది. కేవలం 64.1% సమానత్వంతో దక్షిణాసియాలో అత్యల్ప ర్యాంకు పొందిన దేశాల సరసన భారత్ నిలిచింది. 2024లో భారత్ 129వ ర్యాంకులో ఉంది. స్త్రీ పురుషుల ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలు,
విద్యాపరమైన స్థితిగతులు, ఆరోగ్య, జీవన స్థితిగతులు, రాజకీయ సాధికారత లాంటి 4 అంశాల ఆధారంగా 148 దేశాలకు WEF ర్యాంకులను కేటాయించింది. ఈ జాబితాలో వరుసగా 16వసారి ఐస్లాండ్ తొలి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో నార్వే ఉంది. అయితే ఈసారి అనూహ్యంగా బంగ్లాదేశ్ స్థానం మెరుగుపడింది. ఒకేసారి ఏకంగా 75 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంకుకు చేరింది. అట్టడుగు 148 స్థానంలో పాకిస్తాన్ ఉంది. మాల్దీవులు 138, శ్రీలంక 130, నేపాల్ 125, భూటాన్ 119 స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సగటున 68.8% మేర లింగ అసమానతలు ఉన్నాయని WEF నివేదిక తెలిపింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం ప్రపంచ దేశాల్లో పూర్తి స్థాయిలో లింగ సమానత్వం సాకారం కావాలంటే మరో 123 ఏళ్లు పడుతుందని WEF అంచనా వేసింది. నివేదికలో భారత్ గురించిన అంశాలు: భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తంగా +0.3 పాయింట్లు మెరుగుపడింది. దేశంలోని మహిళా, పురుషుల ఆర్థిక భాగస్వామ్యం అదనంగా 0.9 పాయింట్ల మేర పెరిగి మొత్తంగా 40.7% సమానత్వాన్ని సాధించిందని WEF వెల్లడించింది. భారత్లోని మహిళా, పురుషుల ఆదాయ అంచనాల సమానత్వం 28.6% నుంచి 29.9%కి పెరిగింది. భారత్లోని వివిధ ఉపాధి కార్యకలాపాల్లో మహిళా, పురుష కార్మికుల భాగస్వామ్యంలో ఎటువంటి మార్పు జరగలేదు. 2024 నుంచి 45.9%తోనే కొనసాగుతోంది. విద్యా సమానత్వంలో భారత్ అత్యధికంగా 97.1%కి చేరుకుంది. జనన సమయంలో లింగ నిష్పత్తి కాస్త మెరుగుపడింది. 2025లో భారత పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం 14.7% నుంచి 13.8%కి తగ్గిందని, గత 2 ఏళ్ల నుంచి ఈ పరిస్థితి మెరుగుపడటం లేదని WEF పేర్కొంది. అలాగే మంత్రి పదవుల్లో మహిళల ప్రాతినిధ్యం 6.5% నుంచి 5.6%కి తగ్గినట్లు తెలిపింది. భారత రాష్ట్రపతికి 8 డే క్యాంపుగా యశస్వి సోలంకి. మొదటి మహిళా నేవల్ ఆఫీసర్గా నావికా దళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్. భారత సర్వసైన్యాధికారైన రాష్ట్రపతికి 8 డే క్యాంప్ ADCగా నియమితులైన మొదటి మహిళా నేవల్ ఆఫీసర్గా నావికా దళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి గుర్తింపు పొందారు. భారత ప్రథమ పౌరులైన రాష్ట్రపతికి వివిధ ప్రభుత్వ విభాగాలకు మధ్య సమన్వయకర్తగా ఉంటూ అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, మిలిటరీ ప్రోటోకాల్స్ సవ్యంగా సాగేలా చూడటం ADC విధి. రాష్ట్రపతికి మొత్తం 5 ADCలు ఉంటారు. ఆర్మీ నుంచి 3, ఎయిర్ ఫోర్స్, నేవీల నుంచి చెరొకరిని ఎంపిక చేస్తారు. వీరిలోంచి ఒకరిని రాష్ట్రపతి విధుల కోసం ఎంచుకుంటారు. సర్వీసులో కనీసం 5 నుంచి 7 ఏళ్ల పాటు అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ళని ADCగా నియమిస్తారు. ADCగా ఎంపిక కావడానికి ముందు యశస్వి 15 రోజుల పాటు రాష్ట్రపతి భవన్లో విధులు నిర్వర్తించి ప్రతిభను నిరూపించుకున్నారు. కేబినెట్ కమిటీ నిర్ణయాలు: జార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలోని 7 జిల్లాల మీదుగా వెళ్లే 2 రైల్వే ప్రాజెక్టులకు 6,405 కోట్లు కేటాయించాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జూన్ 11న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం నిర్ణయించింది. దీనిలో కోడర్మా బర్కాకానా మార్గం 133 కిలోమీటర్లు డబ్లింగ్ ఒకటి, రెండోది బళ్ళారి చిక్జాజూర్ 185 కిలోమీటర్లు జంట మార్గం పని. ఇది కర్ణాటకలోని బళ్ళారి, చిత్రదుర్గ జిల్లాలో, ఏపీలోని అనంతపురం జిల్లాలో కొంత భాగం మీదుగా వెళ్తుంది. ISSF షూటింగ్ ప్రపంచ కప్. భారత స్టార్ షూటర్ సిఫ్ట్ కౌర్కు కాంస్యం. ISSF ప్రపంచ కప్లో భారత స్టార్ షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్ర కాంస్య పతకం సాధించింది. 2025 జూన్ 12న మ్యూనిక్లో జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఫైనల్లో ఆమె 453.1 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. జీనెట్ డ్యూస్టర్ స్వర్ణం, ఎమిలీ జేగి రజతం గెలిచారు. 2025లో బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన ప్రపంచ కప్లో సిఫ్ట్ స్వర్ణ పతకం గెలుచుకుంది. వింబుల్డన్ విజేతకు 34 కోట్లు.
2025లో వింబుల్డన్ టోర్నీ ప్రైజ్ మనీని 624 కోట్లుగా నిర్ణయించినట్లు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ అధికారులు వెల్లడించారు. గత సీజన్తో పోలిస్తే ఈ మొత్తం 7% అధికం. విజేతగా నిలిచే ప్లేయర్ 34 కోట్లు సొంతం చేసుకోనున్నాడు. 2024తో పోలిస్తే ఇది 11.1% ఎక్కువ. ఈ టోర్నీలో పురుషులు, మహిళల విజేతలకు సమాన నగదు బహుమతి దక్కుతుంది. తొలి రౌండ్లో నిష్క్రమించే క్రీడాకారులకు 76 లక్షలు దక్కనున్నాయి. జూన్ 30న వింబుల్డన్ ఆరంభం కానుంది. జూలై 13 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా లైన్ జడ్జీలకు బదులుగా ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్